సంస్థలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, నేరుగా వేతనాలు చెల్లించాలని, అలాగే జేఎల్ఎం గ్రేడ్ 2లకు వన్ ఇండస్ట్రీ వన్ సర్వీస్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏపీ ఎస్సీబీ రూల్స్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళని ప్రమోషన్లు కల్పించాలని, అలాగే పెన్షన్ ఉద్యోగుల విషయాలు అనుకునేటువంటి అంశాల మీద, అలాగే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులకు రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వాలని, వేతనాలను వ్యత్యాసం సవరించాలని, అలాగే ధరలు పెరుగుతున్న ఒకవైపు డిఏలు ఇవ్వడం లేదు, వాటి మీద ధరలకు అనుగుణంగా డిఏలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను పిలిపించడం జరిగింది. వీళ్ళు అడిగేటువంటి న్యాయమైనటువంటి కోరికలు. కాంట్రాక్ట్ కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లించడం వల్ల దాదాపు నెలకు 16 కోట్లు, ఒక సంవత్సరానికి 192 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థకు భారం తగ్గుతుంది. ఈ అమౌంట్ను వేతనాల వ్యత్యాసానికి వాడచ్చు, అలాగే పీసైడ్ వర్కర్లకు కనీస భద్రత, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించవచ్చు. అలాగే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు పెండింగ్లో ఉన్నటువంటి అరియర్స్ కూడా చెల్లించవచ్చు. దీన్ని ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ దృష్టిలో పెట్టుకోవడం 192 కోట్ల రూపాయలు అనవసరంగా విద్యుత్ సంస్థ డబ్బులు నష్టపోతున్నాం. నేరుగా వేతనాలు చెల్లించడం వల్ల ఇది మిగులుతుంది. కాబట్టి ఈ కోరికను వెంటనే యాజమాన్యం స్పందించి పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు ఉన్నటువంటి కార్మికులలో 2007కు సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారు. వీళ్ళు దాదాపు సబ్స్టేషన్లో 10 సంవత్సరాల పైన పనిచేసినారు. 2004 కార్మికులు ఉంటారు. వీళ్ళందరికీ ఎవరికి పెన్షన్ ఇవ్వడం లేదు. వీళ్ళందరూ కార్మికులే సోషల్ మీడియా ద్వారా కూడా ప్రశ్నిస్తానది ఏంటంటే, మా తర్వాత ఎలక్టెడ్ అయినటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా పెన్షన్కు అర్హత ఉన్నప్పుడు మాకెందుకు అర్హత లేదనేటువంటి పద్ధతిలో కార్మికులు ప్రశ్నిస్తారు. ఈ న్యాయమైనటువంటి కోరికను యాజమాన్య ప్రభుత్వాలు తీర్చాలా. కనీస పెన్షన్ ఖచ్చితంగా మన కార్మిక ఉద్యోగులకందరికీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించేట్టుగా చర్యలు తీసుకోవాలా. ఏపీఎస్సీబీ సర్వీస్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో విద్యుత్ స్ట్రగుల్ కమిటీగా మేమందరం కూడా 15వ తేదీ నుండి సమ్మెలేకపోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయడానికి ఖచ్చితంగా నిక్కచ్చిగా నిలబడి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా మేము సైతము 15వ తేదీ నుంచి సమ్మెకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.